మోకాళ్ళ మీద వచ్చేయండి అందరు. ముగింపులోకి వచ్చేస్తున్నాం మనం. ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నావు. పరిష్కరించడానికి దేవునికి శక్తి ఉంది. నీ ఆసక్తిని, నీ పట్టుదలని దేవుడు కనిపెడుతున్నాడు. ఈరోజు కుటుంబంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. నీ వ్యక్తిగత జీవితంలో కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. పచ్చగా ఉన్న నీ కుటుంబం ఈరోజు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితుల్లోనూ ఉన్నావు. కకావికలవుతున్న పరిస్థితి, పిల్లల కొలికి రాక, హెల్త్ బాగుండక, ఇంటికి నాయకుడుగా ఉన్నవాని జీవితం సరిగా లేక, ఆయన అక్రమాలకు వెళ్ళి కొంతమంది, ఆయన ఆరోగ్యం బాగలేక కొంతమంది, ఎదిగినటువంటి పిల్లల పరిస్థితులు బాగలేక కొంతమంది, సరైన ఉపాధి మార్గం దొరకక కొంతమంది, అప్పుల ఊబిలో కొంతమంది, కుటుంబంలోని ముఖ్య వ్యక్తులకు రోగాలై కొంతమంది, అల్లర్లై కొట్లాట్లై విడిపోయిన వారు కొంతమంది. కుటుంబాల్లో ఎంత వేదన ఉంది. ఆయన కనికరం కలిగిన దేవుడు. పట్టుదలతోనూ మోకాళ్ళుని ఉపవసించి దేవునికి గోజాడినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ మీద దృష్టి నిలిపే అవకాశం ఉంది. ఉపవాస ప్రార్థన త్యాగాన్ని సూచిస్తుంది. ఈరోజు దేవా, నీవు నాతో మాట్లాడి మరొక్కసారి నన్ను ప్రోత్సహించినందుకు నీకు వందనాలని కృతజ్ఞతలు చెప్పు. దేవునికి కృతజ్ఞతలు చెప్పు బిడ్డ, చెప్పు. దేవుని వాక్యం ఎంత జీవసహితం, ఎంత మేలు. నేను వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాను, నన్ను క్షమించమని అడుగు, సరిదిద్దుకో. ఇక నుంచి వాక్యాన్ని ధ్యానించు. దేవునికి సమయం ఇవ్వు. దేవునితో గడుపు ఏకాంతంగా. నీ కుటుంబం మొత్తం బలహీనలైతే ఎట్లమ్మా? నువ్వన్నా గోజాడాలి కదరా తమ్ముడు. నీ కుటుంబం అంతా బలహీనలైతే ఎట్లా నాన్న? నువ్వన్నా గోజాడాలి కదయ్యా. నీ ఫ్యామిలీ కోసం నువ్వు భారం కలిగి ఉపవాసం ఉంటే వాళ్ళకు కూడా బుద్ధి వచ్చింది. తిండి కూడా మానుకొని మన కోసం ప్రార్థన చేస్తున్నాడు రా, మనం కూడా చేయకపోతే ఎట్లా, చేద్దాం మనం కూడా అని వాళ్ళు మోకాళ్ళు వేస్తారు. ఒక పూట కాబట్టి రెండో పూట అయినా మోకాళ్ళు వేస్తారు. మా అమ్మ నా కోసం తిండి కూడా మానుకొని ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తుందిరా. నేను తాగలేనురా, నా వల్ల కాదురా. మా అమ్మ నన్ను తిట్టట్లేదు, కొట్టట్లేదురా, తిండి మానుకుంటుందిరా, ఉపవాసం ఉంటుందిరా. నా మార్పు కోసం మా అమ్మ తిండి తిప్పలు మాని ఉంటుందిరా. పాపం పిచ్చిదిరా మా అమ్మ. నా వల్ల కాదురా, నేను చేయనురా ఈ తప్పు, నేను నాకు వద్దురా బాబు. మా అమ్మని చూడలేకపోతున్నాను రా నేను. అటు హృదయంలో కర్లికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు. కానీ నీ దగ్గర పట్టుదలేదే. ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు ఇది బయలుపరిచాడు. పట్టు అప్పులు, పీకల దాకా అప్పులు ఊబిలో మునిగిపోయావు. తలా ఒక మాట అంటున్నారు, తలా ఒక తిట్టు తిడుతున్నారు, గాయపడుతున్నావు. దేవుడు విడిపించగలడు. ఆయన సహాయం నలుదిశల నుండి నీ యొద్దకు వచ్చినట్లు, నిందించే వాళ్ళ నోళ్ళు దేవుడు మూతపడినట్లు చేయనట్లు నువ్వు దేవుణ్ణి గోజాడాలి కదా. అవసరమైతే ఉపవసించి మొర్ర పెట్టాలి కదా. తప్పకుండా హెల్ప్ చేస్తాడు దేవుడు. ఎంత కార్యమైనా చేస్తాడమ్మా నీకోసం. ఎంత కార్యమైనా చేస్తాడు తమ్ముడా, అనా నీకోసం చేస్తాడు. తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడావయ్యా. ఈ తప్పులన్నీ నా దగ్గర ఉన్నాయ్యా. ఈ నిర్లక్ష్యం అంతా నా దగ్గర ఉన్నాయా. ఈ శరీర క్రియలన్నీ నా దగ్గర ఉన్నాయ్యా. అయ్యో, ఒక సేవకుడిగా నేను తేడా పడబోయాను ప్రభువా. అయ్యో, ఈరోజు నాతో స్ట్రైట్గా మాట్లాడావు ప్రభువా, సూటిగా మాట్లాడావు. నా లైఫ్ని, నా పరిస్థితిని నా ముందు అలా ఓపెన్ చేసావు పరిశుద్ధాత్మ. నీకు తెలుసు నాయన, నీకు తెలుసు నాయన. నువ్వు బయలుపరిచినందుకు వందనాలు, నాతో మాట్లాడినందుకు వందనాలు. తప్పకుండా నేను సిద్ధపడతాను. ప్రోత్సహించబడ్డాను దేవా. నేను ఎదుర్కొంటాను దేవా. నిందలను ఎదుర్కొంటాను, అసూయలను ఎదుర్కొంటాను, క్రూర మృగాలను ఎదుర్కొంటాను, గొలియాతులను ఎదుర్కొంటాను, సౌళ్ళను ఎదుర్కొంటాను. నువ్వు నా చేయి పట్టుకో తండ్రి, నన్ను అభిషేకించు తండ్రి. నాకు తోడై ఉండు తండ్రి, నాకు విజయం ఇవ్వు తండ్రి. నా స్థితిని మార్చు తండ్రి, నా పరిస్థితిని మార్చు తండ్రి. నువ్వు బలం ఇవ్వకపోతే, నువ్వు శక్తిని ఇవ్వకపోతే, నువ్వు నన్ను నడిపించకపోతే నా వల్ల కాదు తండ్రి, నా వల్ల కాదు. నువ్వు నిలబెట్టకపోతే నిలబడలేను ప్రభు. పరిగెత్తి ప్రకటించారు ఇందులోనే ఉన్నాను, కానీ నేను శక్తి పొందుకోవాలి, నిరుపో నిదానం కలిగి ఆయన ముందు కూర్చోవాలన్న ఇంగితాన్ని మర్చిపోయాను తండ్రి. క్షమించలేకపోతున్నాను తండ్రి, కొంతమందిని మన్నించలేకపోతున్నాను తండ్రి, పోనీలే అనుకోలేకపోతున్నాను తండ్రి, పగ సాధింపులకు కొన్నిసార్లు ఒడిగడుతున్నాను తండ్రి. మన్నించు తండ్రి, మన్నించు తండ్రి.
అనేక విషయాలు ఈరోజు నువ్వు నాకు నేర్పించావు నాయన. మేమందరము నేర్చుకున్నాం. ఈ మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో స్థిరపరచండి దేవా. పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదుడై నిల్చిన, నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. పరిశుద్ధ తండ్రి, నీ దివ్య పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ ఇలా సమకూర్చి పాటలతో మహిమపరచబడ్డారు, ఆరాధనలో స్తుతి నొందారు. నీ తీయనైన వాక్కులు, జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటి వాక్కులు మాకు వినిపించారు. మమ్మల్ని ప్రోత్సహించారు, మా లోపాలు హెచ్చరించారు, దిద్దారు, చక్క చేశారు. మేము నీతి ఫలం ఫలించాలని కోరారు. నా ప్రభువా, మా బిడ్డలందరినీ కూడా చైతన్యవంతుల్ని చేసినందుకు వందనాలు. నన్ను కూడా ప్రోత్సాహపరిచినందుకు వందనాలు. నీ మాటలు నన్ను మండించాయి ప్రభు. మేమందరము ప్రోత్సహించబడ్డాం. తప్పకుండా ఫాస్టింగ్ ప్రతిష్ఠించుకొని తరచుగా ఉపవాస ప్రార్థనలతో నిన్ను సమీపించడానికి మాకు శక్తిని, కృపను, బలాన్ని దయచేయండి. లూకాసు వార్తలో అన్నాయను ప్రవక్తి ఉంది. దాదాపు 84 సంవత్సరాల ప్రాయం వచ్చిందాక ఆమె మందిరాన్ని వదలలేదు. ఉపవాసములతో, ప్రార్థనలతో సేవ చేసింది అని రాసుంది. ఆయన అంత నిలువుగా, అంత స్థిరంగా, నికరంగా ఆమె సేవ చేయడానికి రహస్యం ఉపవాస ప్రార్థన అనే సత్యాన్ని నువ్వు వెల్లడి చేశావు. స్తోత్రమయ్యా. మా బిడ్డలందరూ కూడా ఉపవాస ప్రార్థన యోధులు కావాలి. తిండి కొరకు ఆతురపడే కుక్కల వంటి వారమే మేము ఉండకూడదు ప్రభువా. తిండి కొరకు ఆతురపడే కుక్కల వంటి వారమే మేము ఉండకూడదు నాయన. నేనుండకూడదు ప్రభువా, మేముండకూడదు ప్రభువా. అవసరమైతే నాయన మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని యేసయ్య నిన్ను పోలి బ్రతకడానికి సహాయము చేయండి నాయన. అయ్యా, ఆకలి దప్పులను లక్ష్యపెట్టక వాటిని ప్రక్కకు నెట్టి ఆత్మ బలము కొరకు అరులు చాచేటట్టు మమ్మల్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే నా ప్రభువా, మా మట్టుకు మేమే కాదు, బంధకాల్లో బందీలైన వారిని బయటికి తీసుకొని రావడానికి కూడా మమ్మల్ని అభిషేకించి వాడుకోండి. ఇక్కడున్న వాళ్ళలో ఎవరు ఏ సమస్యలో, వ్యాధిలో, బాధలో, ఇబ్బందిలో, అప్పులో, శోధనలో, కలతలో ఉన్నారో, లైవ్లో వీక్షించే వాళ్ళు, జూమ్లో కనపడుతున్న వాళ్ళు ఎవరు ఏ ప్రాబ్లమ్స్తో ఉన్నారో అందరి జీవితాలు, అందరి రహస్యాలు ఎరిగిన దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నజరేయుడగు యేసు నామములో విడుదల కలుగునుగా. గతంలో ఇలా మేము ప్రార్థించినప్పుడు ఎంతోమంది సమస్యలకు పరిష్కారం ఇచ్చావు. సంతులేని వారికి సంతానం ఇచ్చావు. వ్యాధిలో ఉన్న వారిని లేవనెత్తి స్వస్థపరిచావు. నానా రకాల సమస్యల్లో ఉన్న వారికి గొప్ప విడుదలలు ఇచ్చినట్టు వారు సాక్ష్యాలు పంపారు, ఫోన్ల ద్వారా తెలియజేశారు. నా ప్రభువా, ఇప్పటికి ఎన్నో సాక్ష్యాలు కోకొల్లలుగా ఉన్నాయి ప్రభువా. అదే విశ్వాసంతో మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. నేను గొప్ప, మేము గొప్ప అని కాదు, నీ యందు విశ్వాసమును బట్టి కార్యాలు చేసే నీవు గొప్ప అని నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం. నీ బిడ్డల పక్షంగా, నీ దాసులముగా మేము చేస్తున్న ప్రార్థన గైకోనండి నాయన. అనేక మందిగా మేము ఏకీభవించి అడుగుతున్నాం. నీ బిడ్డలకున్న బలహీనతలు స్వస్థపరచండి, మాకున్న బలహీనతలు స్వస్థపరచండి నాయన. ఎదుర్కొంటున్న అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. కుటుంబాల్లో మార్పు లేని వ్యక్తులను దర్శించి మార్చండి. అలాగే ఎవరికి ఏం కొదవై ఉంది అడుగుతున్నారో అవన్నీ కూడా యేసు నామములో నెరవేర్చండి, తీర్చండి, సహాయము చేయండి. మొత్తం మీద నా ప్రభువా, నీ బిడ్డల స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం ఫలభరితంగా, బలవంతంగా మారడానికి సహాయము చేయండి. నీ బిడ్డలందరూ కూడా ఆత్మతో నిండుకున్న వారై, శక్తితో, విశ్వాసంతో నిండుకున్న వారై, నీ రాజ్య వ్యాప్తిలో ప్రతి ఒక్కరూ నీ పాత్రలై, పనిముట్లై, సాక్షులై, సారథులై, వారధులై నీ కొరకు వాడబట్టానికి సహాయము చేయండి. మమ్మల్ని అందరినీ ఆత్మవశంలోకి తీసుకొని నడిపించము. యేసు ప్రశస్త, పవిత్ర, పరిశుద్ధ, శక్తివంతమైన నామంలో ప్రార్థించి స్తుతించి విశ్వాసమును బట్టి మనోలన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెప్తామా? ఆపకుండా
స్తోత్రం 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 స్తోత్రం